పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుతుంది? తెలంగాణలో జరుగుతున్నది ఇప్పుడు అది. తుగ్లక్ పాలన, పేదల వేదన, జనాల రోదన. ఇదే రేవంత్ పాలన గురించి ఒక్క ముక్కలో జనం చెప్తున్న మాట. ప్రజలను అరిగోస పెడుతూ రాక్షసానందం పొందుతోంది రేవంత్ సర్కార్. పేదల కళ్ళల సౌధాలను నేలమట్టం చేస్తూ వికటాట్టహాసం చేస్తోంది. నేను పేదల రక్తంతో ముసికి రంగులద్దుతోంది. అయితే పేదల కష్టార్జితంపై బుల్డోజర్లతో రాక్షస తాండవం చేస్తోంది. సామాన్యుల సౌధాలను నేలమట్టం చేస్తోంది. నిరుపేదల కలలు, ఆశలను చిదిమేస్తూ భూదందాలకు స్కెచ్ వేస్తోంది. కన్ను పడిందంటే ఆ భూమిలో కబ్జా బోర్డు పాతిస్తోంది. అది పెద్దల భూమా, పేదల భూమా అలాంటి తేడాలేమీ ఉండవు. కన్ను పడిందంటే ఖతం కావాల్సిందే. ఖాళీ స్థలం కనిపిస్తే కూడా అక్కడ వాలిపోవాల్సిందే. ఫార్మా భూముల దగ్గర నుంచి యూనివర్సిటీలు, పరిశ్రమలు, సుందరీకరణ అంటూ మూసి భూములు, చివరకు దేవాలయాలకు కేటాయించిన స్థలాలు, ఇలా ఎన్నో కబ్జాలకు కాదిది అనర్హణం అన్నట్టు రేవంత్ అండ్ బ్రదర్స్ రెచ్చిపోతున్నారు. భూకుంభకోణానికి తెరలేపుతూ దొంగల ముఠా తెలంగాణను చెరపెడుతోంది. అనుముల బ్రదర్స్ భూదోపిడీ పర్వం మళ్లీ మొదలైంది. భూదందాలే లక్ష్యంగా గద్దెనెక్కిన రేవంత్ హయాంలో భూముల కుంభకోణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని ఇటు చంద్రబాబు పరిపాలనను గుర్తుకు తెచ్చేలా గుంపు మేస్త్రి పాలనలో భూ కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. భూములు కాజేయడంలో గురువు చంద్రబాబు మార్క్ ఫార్ములానే శిష్యుడు రేవంత్ కూడా ఫాలో అవుతున్నారు. తాజాగా శారదా పీఠానికి కోకాపేటలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూములను కూడా కాజేయాలని కసరత్తు చేస్తున్నాడు. పేదల ఇండ్లే కాదు, గుళ్లను కూడా వదలని ప్రజాపాలన. పేదలను భక్షించడం, పెద్దల ప్రసన్నానికి పాకులాటలు. 2019లో విశాఖ శారదా పీఠానికి 2 ఎకరాలు కేటాయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక దేవాలయం నిర్మిస్తే చాలా బాగుంటది కాబట్టి ఇక్కడ ఇలాంటి పీఠం ఎక్కడ లేదు, ఇక్కడ ఒక పీఠం కావాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రియల్ ఎస్టేట్ కోసము ఇవాళ ఈ పీఠాన్ని ఇక్కడ నుంచి జరిపేయడం మేము చేసాం కాబట్టి మేము ఒకటే చెప్తున్నామండి, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ పీఠాన్ని ఇలాగే కొనసాగి ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతం అవుతుంది. 2024లో అనుమతులు తీసుకొని గర్భగుడి నిర్మాణం చేపట్టిన శారదా పీఠం ఆ నిర్మాణాలను తొలగించాలని ఇప్పుడు నోటీసులు ఇచ్చిన రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై బగ్గమంటున్న భక్తజనం. కేవలం ఇచ్చినటువంటి అన్ని లీగల్ గా ఉన్నటువంటి ప్రాంతాన్ని హెచ్ఎండిఏ ట్యాక్సులతో సహా బిల్డింగ్ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, కానీ ఎలాంటి నోటీసులు లేకుండా మీరు ఈ ప్రాంతానికి వచ్చి దీన్ని మీరు దోసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి చెప్పి చేస్తున్నారు. మీరు ఇమ్మీడియట్ ఆ ప్రయత్నాన్ని విరమించుకొని దీన్ని ఈ పీఠాన్ని ఇలాగే చేసుకుని ఈ ప్రాంతంలో ఎలాంటి గుడి ఉన్నట్టు పక్కన కూడా శివాలయం ఉంది. ఇంత కూడా మేము ఖానాపూర్ గ్రామస్తులం, కోకపేట గ్రామస్తులం కూడా ఎంతో పెద్ద ఎత్తున అక్కడ చాలా ఉద్యమాలు చేసినాం. ఆడ కూడా దాదాపు 100 కోట్లకు వస్తుందని చెప్పి మా గుడిని అంతా గులగొట్టి ఉన్న ప్రాంతాన్ని, ఆ పర్యావరణం అంతా కూడా నాశనం చేశారు. మంచి అందంగా ఉన్నట్టు గుట్టలు, రాళ్లు అన్ని కూడా తోడేసారు. ఇది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే కోట్ల విలువ చేస్తుంది కాబట్టి దీన్ని అమ్ముకొని వాళ్ళు కోట్లు సొమ్ము చేసుకోవాలనే ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. ప్రభుత్వాలు మారితే గుడిలను కూడా మార్చేస్తారని ఆగ్రహం. ఆదాయం పెంచుడు, పేదలకు పంచుడు అనేది కేసీఆర్ సిద్ధాంతం. పేదల పొట్టకొట్టుడు, పెద్దల కడుపు నింపుడు రేవంత్ సిద్ధాంతం. గర్భగుడిలో పూజ చేస్తుంటే అడ్డుకునేంత దుర్మార్గమేంటి? కాంగ్రెస్ హిందువుల పాలిట శత్రువుగా తయారవుతుందా? ఎందుకు ఇంత వివక్ష చూపిస్తారు హిందువుల మీద? ఇది కాంగ్రెస్ అంటేనే హిందూ వ్యతిరేక ప్రభుత్వము. హిందువులందరూ కూడా తెచ్చుకున్నటువంటి ఈ ఇస్లాం ప్రభుత్వం ఇది. ముస్లిం పక్షపాతమైనటువంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకొని మన నెత్తి మీద పెట్టుకున్నాం. ఉచితాలకు ఆశపడి హిందూ వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. పేదల ఇండ్లను కూలగొట్టడమే కాదు,
నిర్మాణాలు చేపట్టిన గుళ్లను సైతం కూల్చేస్తోంది రేవంత్ సర్కార్. ప్రజాపాలన పేరిట పేద ప్రజలను భక్షించి పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నాడీ గుంపు మేస్త్రి. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో శక్తివంత పీఠమైన విశాఖ శారదా పీఠానికి సంబంధించిన రాజశ్యామల దేవాలయానికి 2 ఎకరాల భూమిని కేటాయించారు. వాటికి సంబంధించి శారదా పీఠం 1,19,00,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. అయితే ఆ భవన నిర్మాణాన్ని ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదే ఇప్పుడు భక్తుల ఆగ్రహానికి కారణమవుతుంది. శారదాపీఠంకి సంబంధించినటువంటి సొంత భూమి వాళ్ళ భూమి అప్పుడు గత ప్రభుత్వం కేటాయిస్తే వాళ్ళు కొనుక్కున్నారు. ఆ భూమిని కొనుక్కొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి భూమిలో ఇవాళ వాళ్ళు దేవాలయాన్ని కడతా ఉంటే మీకు ఎందుకంత కడుపున ప్లేస్తుంది? ఎందుకంటే మీరు వాటర్ వర్క్స్ కోసం ఇవ్వడం ఏందండి? ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినటువంటి బిల్డింగ్ ఇది. అక్కడ లోపల అమ్మవారి యొక్క విగ్రహం ఉంది. అమ్మవారిని ప్రతిష్ఠింపజేసిన తర్వాత కూడా మీరు విగ్రహాన్ని తీసుకుపోవాలి అనుకుంటున్నారంటే బంజారాహిల్స్ లో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి విషయంలో ఏ విధంగా అయితే చేసిండ్రో అదే సేమ్ మీరు ఇక్కడ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు కోకాపేటలోని విశాఖ శారదా పీఠాన్ని సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని అనుమతులు ఇచ్చామని ఇప్పుడు వాటిని తొలగించాలని చెప్పడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకాపేట నుంచి శంషాబాద్ కు మార్చడానికి కారణాలేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గౌరవంగా అది మాట్లాడేటువంటి సంస్కృతి సాంప్రదాయం లేదా మీకు? ఇటు తెలంగాణలో బ్యాడ్ బ్రదర్స్ భూములను దిగమింగుతున్నారు. విలువైన భూముల్లో పాగా వేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఖాళీ జాగా కనబడితే కబ్జా చేసేందుకు పథక రచన చేస్తున్నారు. శారదా పీఠానికి సంబంధించిన భూమిని చెరబెట్టేందుకు సిద్ధమైన రేవంత్ సర్కార్ తాజాగా కోహెడా భూములపై కన్నేశాడు. గద్దెనెక్కిన తర్వాత కబ్జాల పర్వం పరాకాష్ఠకు చేర్చిన అబద్ధాల అనుమూల ముఠా విలువైన భూములను హాంఫర్ట్ చేసేస్తోంది. మరి ఇందులో పాత్రదారులెవరు, సూత్రధారులెవరు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ భూదాహం తీరడం లేదు. వరుసగా భూములను కొల్లగొడుతూ వివాదాస్పద నిర్ణయాలతో నిరుపేదలు, రైతులను ఇక్కట్ల పాలు చేస్తోంది. ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం చేకూరుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ లావుని ఇతర నిరుపేదల చేతుల్లో ఉన్న ఏ ప్రభుత్వ భూమిని రేవంత్ ప్రభుత్వం వదలటం లేదు. అదే కోవలో తాజాగా కోహెడా పండ్ల మార్కెట్ భూములు చేరాయి. ప్రజా ప్రయోజనాల కోసం గతంలో కేటాయించిన భూములను టీజీఐఐసి ఖాతాలో వేస్తోంది సర్కార్. మరి ఇదంతా చేస్తోంది వివిధ కంపెనీలకు కేటాయింపు కోసమా, లేక బహిరంగ మార్కెట్లో వేలం వేసి కాసులు పండించుకోవడం కోసమా? 400 కోట్లతో అత్యాధునిక పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నాడు కోహెడ్లో 170 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ మేరకు అభివృద్ధిని చేసి చూపించింది. వివాదాలను పరిష్కరించి మార్కెటింగ్ శాఖకు అప్పగించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ భూములనే టీజీఐఐసి ఖాతాలో వేసి మరోచోట గుట్టలు, రాళ్లు ఉన్న భూములను మార్కెట్కు కేటాయించింది. అంతేకాదు, ఆ భూమిలో అనేక మంది రైతులు ఏళ్ల తరబడి సాగులో ఉంటుండటంతో వివాదాలు తలెత్తాయి. భారీ ఎత్తున విస్తరించిన కొండలు, గుట్టలను తొలగించేదెన్నడూ పండ్ల మార్కెట్ ను. ఈ ప్రభుత్వానికి పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచననే లేనట్టుందని వ్యాపారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఆధునిక హంగులతో 400 కోట్ల అంచనాతో నిర్మించ తలపెట్టిన కోహెడా పండ్ల మార్కెట్ ఇక కలగానే మిగలనుందా అంటే తాజా కాంగ్రెస్ నిర్ణయాలతో నిజమేనని అంటున్నారు. కొత్తపేటలో సుమారు 22 ఎకరాల్లో గడ్డి అన్నారం మార్కెట్ నగరం మధ్యలో ఉండటం, ట్రాఫిక్ రద్దీ, భారీ వాహనాల్లో పండ్ల ఉత్పత్తులను అక్కడికి తీసుకురావడం కష్టంగా మారడంతో కేసీఆర్ ప్రభుత్వం కోహెడ్లో పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సర్వే నెంబర్ 507, 548లోని 170 ఎకరాలు రైతుల నుంచి సేకరించి ఇచ్చింది. మార్కెటింగ్ శాఖ ప్రభుత్వానికి డిపాజిట్ చేసిన 13 కోట్లను దాదాపు 44 మందికి ఎకరం 7.40 లక్షల చొప్పున పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి వివాదాలు లేకుండా భారీ మొత్తం వెచ్చించి మార్కెటింగ్ శాఖ అభివృద్ధి చేసుకుంది.
అందుకుగాను కోహెడ్లో అత్యాధునిక మార్కెట్ కోసం డిజైన్లు సైతం రూపొందించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ తర్వాత చేపట్టాల్సిన ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పండ్ల మార్కెట్ ఏర్పాటును గాలికొదిలి విలువైన చదునైన ఆ భూములపై కన్నేసింది. గడిచిన 2.5 ఏళ్లలో కోహెడ పండ్ల మార్కెట్ ఏర్పాటును అటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు ఆ భూములకే ఎసరు పెట్టింది. ఇంతకాలం మార్కెట్ అభివృద్ధిని పక్కన పెట్టడం వెనుక అసలు మతలబ్ ఇదేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కోహెడలోని 170 ఎకరాల పండ్ల మార్కెట్ భూములను టీజీఐఏసీకి బదలాయిస్తున్నట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు. మరి టీజీఐఏసీకి కేటాయించిన భూములను కంపెనీలకు కేటాయిస్తారా, వేలం వేస్తారా? ఇది కూడా ఒక బ్రహ్మ పదార్థమే. ప్రత్యామ్నాయంగా కోహెడ పరిధిలోని సర్వే నంబర్ 167లో 239 ఎకరాల భూమి అంతా ఎత్తైన కొండలు గుట్టలతో నిండి ఉంది. వాస్తవానికి ఈ భూములు 2007లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గృహకల్ప పథకం కింద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏర్పాటు కోసం కేటాయించింది. కానీ ఆ భూముల్లో ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో రైతులు తిరిగి వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం పళ్ళ మార్కెట్ కు కేటాయించడంతో రైతులు తమకు పరిహారం ఇవ్వాలని మళ్లీ డిమాండ్ చేస్తున్నారు. మూసీ బ్యూటిఫికేషన్ వితౌట్ డిమాలిషన్ అంటున్నారు మూసీ బాధితులు. డిమాలిషన్ లేకుండా మూసీ బ్యూటిఫికేషన్ సాధ్యం కాదా అని ప్రశ్నించారు. అదే ఇటు బీఆర్ఎస్ హయాంలో అంటే నాగోల్లో అభివృద్ధి చేసిన మూసీ తీరాన్ని గాంధీ సరోవర్ మూసీ బాధితులు పరామర్శించారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి డిమాలిషన్ లేకుండా చేసిన అభివృద్ధిని ఒకసారి చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. అసలు సుందరీకరణ అంటే ఏంటి, అసలు ఎలా చేశారు, ఇల్లులు కొట్టకుండా ఎలా చేయొచ్చు అనేది చూడాలి అని వచ్చామండి. ఇక్కడికి వచ్చాక మాకు అసలు ఇట్లా కూడా చేయొచ్చా అనిపిస్తుందండి. ఒక ఇల్లులోకి వెళ్ళకుండా ఇంత బాగా చేసినప్పుడు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇళ్ల మీదకి వచ్చి ఇల్లు కూలగొడితేనే బ్యూటిఫికేషన్ అంటుందో అర్థం కావట్లేదండి. అది చూడాలని ఇంత దూరం వచ్చామండి మేము. మూసీ సుందరీకరణ పేరిట జరుగుతున్న తతంగాన్ని బాధితులు బదాబదులు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని అభివృద్ధి చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు సాధ్యమైన పని ఇప్పుడు ఎందుకు కాదని నిగ్గదీసి నిలదీస్తున్నారు. మా ఇల్లుకి వచ్చి మా ఇల్లు పగలగొట్టి చేస్తాను అంటే ఉన్న గూడును పోగొట్టుకోవడం అంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఎందుకు ఇలాంటివి ఎందుకు చేయకూడదండి? మూసి క్లీనింగ్ చేయండి ఫస్ట్. మీరు సుందరీకరణ తర్వాత సంగతి. బేసిక్ దాంట్లో ఫస్ట్ డ్రైనేజీలు ఆపండి, పైన నుంచి వస్తున్న కెమికల్స్ ఆపండి. అవన్నీ చేయకుండా ఎత్తడం మీ ఇల్లు కూలగొడితేనే నాకు మూసి క్లీన్ అవుతుంది అంటే ఏమైనా అర్థం ఉందా అండి దాంట్లో? నాగోలు మూసీ పక్కనే శిల్పారామంతో పాటు పార్కు కూడా అభివృద్ధి చేశారని, ఎక్స్టెన్షన్ పేరుతో ప్రజల నివాసాలు తొలగించడం ఎందుకని ప్రశ్నించారు. కొట్టుకోలేమండి. ఇప్పుడు మా కాలనీ ఉన్నారండి, అది హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఫస్ట్ 9 మీటర్స్ బఫర్ జోన్ అని పెట్టారు. అప్పుడు కొనుక్కున్నాము. తర్వాత 30 మీటర్స్ చేశారు. ఈవెన్ ఇప్పుడు కూడా 30 మీటర్స్ బఫర్ జోన్ ఉంది అండి. ఇప్పుడు మళ్ళీ 50 చేశారు. ఇప్పుడు కావాలంటే ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. అంటే ఇంకెవరు హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోకూడదా? 30 మీటర్లు ఉన్నప్పుడు ఇల్లు కట్టిన వాళ్ళు ఏమైపోవాలండి? ఇది ఎలా ఒక ప్రణాళిక ప్రకారం పోవాలండి. ఎప్పుడు నువ్వు బఫర్ జోన్ లీటర్ పెంచినప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఏమవ్వాలి, వాళ్ళ పరిస్థితి వాళ్ళని ఏంటి? కొత్తగా అప్రూవల్స్ ఇవ్వద్దు. నువ్వు బఫర్ పెంచుకుంటే ఉన్న వాళ్ళని తీసేయాలి అంటే అది కష్టం కదా అండి. మేము ఎక్కడికి వెళ్తాము? ఆ ఇల్లులో పిల్లలు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పోవట్లేదా? వాళ్ళేం అవసరం లేదా? వాళ్ళ భవిష్యత్తు ఏం పట్టదా నీకు? అభివృద్ధి చేస్తామంటే తామేమీ అడ్డు కాదని, కానీ డెవలప్మెంట్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందా అని గాంధీ సరోవర్ బాధితులు నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాన్నే రేవంత్ సర్కార్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి అవసరమే కానీ దానికి విధ్వంసం ఎందుకంటూ మూసీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు అన్నది ప్రతి ఒక్కనే కళ. ఇప్పుడు ఇలా డెవలప్మెంట్ చేస్తే మేము దానికి ఎగ్నెస్ట్ కాదండి. మేము కూడా మూసీని సుందరీకరణ చేయమని అడుగుతున్నాం. కాకపోతే ఇల్లులు తీసి సుందరీకరణ చేస్తానన్నది దానికి మేము ఎగ్నెస్ట్ గా ఉన్నామండి. బఫర్ జోన్ పెంచడం వల్ల మేము అందరూ వచ్చాం. లేదంటే మేము ఇల్లు తీసుకున్నప్పుడు అయితే 30 మీటర్సే ఉంది బఫర్ జోన్. లోన్ పెట్టుకొని SBIలో లోన్లు తెచ్చుకొని ప్రతిదీ రూపాయి కూడబెట్టి ఈఎంఐ నడుస్తుంది. ఇప్పుడు మాకు ఈఎంఐ ఆల్రెడీ 30 years పెట్టుకున్నామండి. మా వారు ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయిన వచ్చిన అమౌంట్ లో కొంచెం పెట్టి మిగతా మొత్తం పిల్లల ఎడ్యుకేషన్
సంవత్సరానికి కొంచెం లోన్ పెట్టి మేము ఇల్లు తీసుకున్నాం. ఇప్పుడు మా పిల్లల ఎడ్యుకేషన్కి ఇంకా ఎడ్యుకేషన్లు నడుస్తున్నాయి. ఇప్పుడు వచ్చి ఇల్లులు కొలగొడతాం అంటుంటే మేము ఎక్కడికి వెళ్ళాలండి? మరి ఎవరిని అడగాలి? గవర్నమెంట్ని అడిగి క్వశ్చన్ చేస్తుంటే ఆయనే మాకు ఇల్లులు తీస్తాం అని చెప్తుంటే మేము ఎవరిని క్వశ్చన్ చేయాలండి? ఎవరిని అడగాలి? ఈ నమూనా బానే ఉంది క్లియర్ గా, కానీ ఇప్పుడు గవర్నమెంట్ వెళ్లే నమూనానే మాకు నచ్చలేదు. ఎవరికి నచ్చదు కదండి. వాళ్ళ ఇళ్ళ జోలికి వస్తే చాలా ఉందండి. మాది ఓన్ హౌసే, ఈఎంఐ చాలా ఉంది. అండ్ మేము ఇల్లు ఇవ్వడం గురించి అసలు ఆలోచించట్లేదు. ఎందుకంటే మా ఈఎంఐలు తీర్చుకోవడం ఇవన్నీ మా లైఫ్ గోల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇంతలో మళ్ళీ ఈ మధ్యలో ఇదంతా ఈ ఇష్యూస్ అంతా మేము తీసుకోలేకపోతున్నాము. నాకు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ నాకు తెలీదు. 1 సెంటీమీటర్ ఆఫ్ ఎనీ హౌస్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఇట్ అవే. అంటే రేవంత్ రెడ్డి మరో భూదోపిడికి అద్భుతమైన స్కెచ్ వేసినట్టే కదా. మూసీ సుందరీకరణ పేరిట నదికి ఇరువైపులా కిలోమీటర్ దూరం భూములను సేకరించేందుకు ప్రణాళికలు వేశారంటేనే ఆయన దోపిడీ స్కెచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భూదందాలే లక్ష్యంగా గద్దెనెక్కి యథేచ్ఛగా భూముల కుంభకోణాలు సాగిస్తున్నాడు. అధికార మదంతో అడ్డగోలుగా బరి తెగిస్తున్నాడు. అడిగే వాళ్ళు లేరన్న నమ్మకమా, అడ్డు చెప్పలేరన్న ధైర్యమా? భూములను పలారంలా పంచుకు తింటున్నారు. మూసీ బాధితులుగా మేము చెప్తున్నది ఒకటే, మేము మూసీ రీజునివేషన్ కి అగేన్స్ట్ కాదు. వీఆర్ అగేన్స్ట్ విత్ మూసీ డెవలప్మెంట్. మూసీ డెవలప్మెంట్ అంటే మీరు పక్కనున్న ఇల్లులన్నీ కులగొట్టి హై రైస్ బిల్డింగ్స్ కట్టడం కాదు. మాకు కావాల్సింది మూసీ రీజునివేషన్. ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఇక్కడ చేసి చూపించారు, అది చూపించడానికి మీకు వచ్చినాం మేము యాజ్ ఎ పబ్లిక్. మూసీ సుందరీకరణ పేరిట కోట్లాది విలువైన భూమిని లాక్కునేందుకు రేవంత్ అండ్ బ్రదర్స్ చేస్తున్న బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తీగలాగితే రేవంత్ అండ్ దండుపల్యం బ్యాచ్ చేసిన అవినీతి డొంక మొత్తం కదులుతోంది. ఈ భూదందాలు రేవంత్ కు కొత్తేం కాదు, మనోడి ఫీల్డే అది. గతంలోనూ ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి. నిజానికి రేవంత్ కోట్లకు పడగలెత్తడానికి కారణం కూడా ఈ భూ కబ్జాలు, సెటిల్మెంట్లే. అందుకే అనతి కాలంలోనే కోట్లకు కోట్లు వెనకేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రేవంత్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఓటుకు నోటు కేసు. దాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజంగా భూ కబ్జాలు ఆరోపణలే అయితే రేవంత్ ఈ పాటికి నిరూపించాలి. ఓటుకు నోటు కేసులో ఎలా దొరికిపోయారో ఇప్పుడు అలానే అడ్డంగా దొరికిపోయారు. అక్రమాల బండారం బయటపడుతుందనే విపక్షాల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ అక్కరలేని డ్రామాలు ఆడుతున్నారు. మొత్తంగా రాజధాని భూ కుంభకోణంతో 2 ఏళ్లలోనే రేవంత్ పాపం పండినట్లే కనిపిస్తోంది. అతని అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకొస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంత జరుగుతున్నా కేంద్రంలోని మోదీ సర్కార్ నోరు మెదపడం లేదు. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణంలో పాత్రధారిగా ఉన్న గుంపు మేస్త్రిని పల్లెత్తు మాట అనడం లేదు. ఇదేం పద్ధతి రేవంత్ అని మందలించలేదు. మూసీ సుందరీకరణ పేరుతో ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడుతుంటే ఢిల్లీ బీజేపీ కాదు, స్టేట్లోని సిల్లి బీజేపీ నేతలు కూడా కిమ్మనడం లేదు. ఇప్పటికీ ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే, ఈ ఇష్యూపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు? సభ్యులు సమ్మతి ఎందుకు తీసుకోలేదు? సభ దృష్టికి తీసుకురాకుండా, సభ ఆమోదం పొందకుండా ఎందుకింత తతంగం నడిపేసే ఎత్తుగడ వేస్తున్నాడు? మూసీ పరివాహక భూములను కొల్లగొట్టేందుకు దండపాల్యం బ్యాచ్ దందా మొదలుపెట్టిందని, ఇందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు దండగా ఉన్నారన్న చర్చ మొదలైంది. ఎన్నికలకు ముందు ఈ రేవంత్ ఏం చెప్పాడు, ఇప్పుడేం చేస్తున్నాడు? పరిపాలన అంటే అమాంతం భూములను దిగమింగడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రజల భూములు దోచుకు తినడమేనా ఇందిరమ్మ రాజ్యం? హెచ్సియు భూముల విషయంలోనే ఒకసారి అడ్డంగా బుక్కిన గుంపు మేస్త్రికి సుప్రీంకోర్టు చెంపలు వాయించినా ఇంకా బుద్ధి రాలేదా? రాష్ట్రానికి సీఎంగా కాకుండా ఫక్త రియల్ ఎస్టేట్ వ్యాపారిలా ఆలోచిస్తున్న రేవంత్ భూములు కొల్లగొట్టే కుతంత్రాలు ఎందుకు తెరలేపుతున్నాడు? తెలంగాణలో రేవంత్ సర్కార్
గద్దెనెక్కి 2.5 ఏళ్లు దాటింది. ఇప్పటి వరకు ప్రజలకు చేసిన మంచి పనులు శూన్యం. పాలన మొత్తం భూదోపిడి కేంద్రంగానే సాగుతోంది. అంతెందుకు, తెలంగాణ వ్యాప్తంగా భూములు కాపాడుకునేందుకు ఎన్నో పోరాటాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిజానికి దోపిడీ లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన రేవంత్ 2 ఏళ్లలో చేసిందంతా భూదందానే. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి చేయగానే ఫార్మాసిటీ రద్దు చేశాడు. 4th సిటీ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నాడు. లగచర్లలో ఫార్మా కంపెనీల కోసం గిరిజనుల భూములు కొల్లగొట్టేందుకు విఫల యత్నం చేశాడు. ఇథనాల్ కంపెనీ కోసం దిలావల్పూర్లో భూములు దోచుకునేందుకు కుట్ర చేశాడు. అదాని సిమెంట్ కంపెనీ కోసం నల్గొండ జిల్లాలో రైతుల భూములను కబలించే ప్రయత్నం చేశాడు. హెచ్సిఈలో ఐటీ కంపెనీల నిర్మాణం కోసం ధ్వంసరచన చేశాడు. రాత్రికి రాత్రే బుల్డోజర్లతో అరాచకం సృష్టించాడు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ఇప్పటికీ భూ ఆక్రమణలపై రేవంత్కి ఆశ చావలేదు. అందుకే మూసీ పేరిట మరో భారీ భూదోపిడికి స్కెచ్ వేశాడు. సో ఇంత మహానగరం నిర్మితమైంది. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టిందే ఫార్మాసిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులేసిపోవాలి. ఇక్కడ ఉన్న దాంతో నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తోక సిటీ. ఏందన్నట్టు ఇది? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ కనబడతాయి మనకు. మీరు పరిశీలనగా చూస్తే, పూర్తిగా చూస్తే అసలు చాలా గందరగోళం. ఆ ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు కండిషన్ ఏంటంటే ఓన్లీ ఫార్మాసిటీకి మాత్రమే వాడతాము. ఇట్స్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? లేదు ఫార్మాసిటీ ఉంటుంది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే. మేము ఉన్నప్పుడు ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదే. ఇది ఎక్కడ దిక్కుమాలిన దందా? ఏం జరుగుతుంది అసలు? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? ఒక్క రేవంతే కాదు, కాంగ్రెస్ పార్టీ అంతా దోపిడీదారులతో నిండిపోయింది. భూదోపిడికి టార్చ్ బేరర్ గా ఈ గుంపు మేస్త్రి వ్యవహరిస్తుంటే ఆ పార్టీ నేతలు ఎందుకు ఊరుకుంటారు? అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ నేతలు భూ బకాసురుల్లా రెచ్చిపోతున్నారు. కబ్జాలు, అక్రమ మైనింగ్, కమిషన్లు దండుకోవడంలో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు. వాటా లెక్కలు తప్పినందుకు కొన్ని చోట్ల వ్యవహారాలను వారే బయటేసుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణే హన్మకొండ జిల్లాలో కడియం అక్రమ మైనింగ్. సొంత పార్టీకి చెందిన కొండ మురళి సంచలన ఆరోపణలు చేయలేదా? ధర్మసాగర్ మండలంలోని ఇనుపరాతి గుట్టల్లోని అడవులను కడియం బినామీలు కబలిస్తున్నట్టు ఆరోపించలేదా? దేవనూరు అటవీ భూములకు ఎమ్మెల్యే కడియం ఎసరు పెడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తలేదా? రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించిన భూములను కడియం బినామీలు మింగేస్తున్నారని చివరకు తేలలేదా? కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా. మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ ఆ రోజు చేసింది అమ్మాయి. మంచిరేవులలో ఒక భూమి ఉంది. ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది. అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయేందుకు ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే, ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్న భూమిలోకి వెళ్ళి రోడ్డు పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండి కూడా ఆ ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు. అంటే ఒక రియల్ ఎస్టేటు దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అంటే ఒక ఇది అవుతుంది. ఇలా ఆయన ఆలోచన అంతా కూడా భూముల చుట్టూ, భూమి చుట్టే పరిభ్రమిస్తూ ఉన్నది. ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పక్కన బుద్వేల్లో మూసీ ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం. అట్లాగే మెట్రోలో భూమి మీద కన్నేసే మెట్రో CFOని బెదిరించి ఎల్ఎన్టీని మెట్రోలోకి వెళ్ళి ఎలగొట్టిండు. 1-2 కాదు నేను చెప్పేది, ఉదంతాలు మీరు చూడండి, ఒక ప్యాటర్న్ చూడండి. సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసి అక్కడ విద్యార్థుల మీద అక్కడ అసలు మొత్తం బుల్డోజర్లతో అర్ధరాత్రి పోయి మొత్తం 400 ఎకరాల మీద కన్నేసి అక్కడ అరాచకం చేసిండు. అప్పుడు సుప్రీంకోర్టు ఆపింది. అట్లాగే ఈరోజు సేమ్ థింగ్ 9292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు. ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి. ఈ 9292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే 10 పైసలకో రూపాయికో రూపాయల 1 పైసకో ఇచ్చిన భూమి ఇది. ఇలా భూమి విలువ పెరిగింది, 10 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది.
పెరిగిన ఆ భూమి విలువను, పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో భూములను అమ్ముకు తినేందుకు రేవంత్ సర్కార్ అరాచకం సృష్టిస్తోంది. విద్యా కుసుమాలు వెదజల్లే యూనివర్సిటీపై యుద్ధం చేసి భావి పౌరులను విశ్వవిద్యాలయాలపై దాష్టికం ప్రదర్శించింది. అర్ధరాత్రి 50 జేసీబీలు యూనివర్సిటీ భూములపై రక్కసి మూకల్లా విరుచుకుపడ్డ నాటి కాళరాత్రి జ్ఞాపకాలను ఎవరు మర్చిపోతారు? నెమళ్ల ఆర్తనాదాలు, పక్షుల రోదనలు, బిక్కుబిక్కుమంటూ జింకల పరుగులు, అక్కడి జనం చెవుల్లో ఇవన్నీ ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల హెచ్సియు భూములను ఎప్పుడెప్పుడు అమ్ముకు తిందామా అన్న లక్ష్యంగానే చెలరేగిన రేవంత్ అండ్ బ్యాచ్ ఎదురొచ్చిన విద్యార్థులపై పైశాచికత్వం ప్రదర్శించలేదా? అడ్డుకుంటున్న స్టూడెంట్స్ పై పోలీస్ లాఠీలు కిరాతకంగా విరుచుకుపడలేదా? ఇక దోపిడీ లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన రేవంత్ 2 ఏళ్లలో చేసిందంతా భూదందానే. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి చేయగానే ఫార్మా సిటీ రద్దు చేశాడు. ఫోర్ సిటీ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నాడు. లగచర్లలో ఫార్మా కంపెనీల కోసం గిరిజనుల భూములు కొల్లగొట్టేందుకు విఫలయత్నం చేశాడు. ఇథనాల్ కంపెనీ కోసం దిలావల్పూర్లో భూములు దోచుకునేందుకు కుట్ర చేశాడు. అదాని సిమెంట్ కంపెనీ కోసం నల్గొండ జిల్లాలో ఇటు రైతుల భూములను కూడా కబలించే ప్రయత్నం చేశాడు. హెచ్సియులో 400 ఎకరాల భూముల్లో ఐటీ కంపెనీల నిర్మాణం కోసం ధ్వంస రచన చేశాడు. రాత్రికి రాత్రే బుల్డోజర్లతో అరాచకం సృష్టించాడు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ఇప్పటికీ భూ ఆక్రమణలపై రేవంత్కి ఆశ చావలేదు. అందుకే మరో భారీ భూదోపిడికి స్కెచ్ వేశాడు.